ప్రైజ్ ద లార్డ్. ఈ దినము కొరకు సిద్ధపరచబడిన దేవుని వాక్యమును చదువుకుందాం. శ్రద్ధగా ఆలకించగలరని మనవి. యోహాను వ్రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 27వ వచనాన్ని చదువుకుందాం. అయితే ఆయన వల్ల మీరు పొందిన అభిషేకము మీలో నిలుచుచున్నది గనుక ఎవడును మీకు బోధింపనక్కర్లేదు. ఆయన ఇచ్చిన అభిషేకము సత్యమే గాని అబద్ధము కాదు. అది అన్నిటిని గూర్చి మీకు బోధించుచున్న ప్రకారముగాను ఆయన మీకు బోధించిన ప్రకారముగాను ఆయనలో మీరు నిలుచుచున్నారు. ప్రభునందు ప్రియులారా, ముందుగా మీకు హృదయపూర్వక వందనములు తెలియచేస్తూ ఉన్నాను. నిలబడటం, పడిపోవటం జరుగుతూ ఉంటాయి ప్రియులారా. అభిషిక్తుడు దేవుడు. ఆయన మనకు బోధించిన ప్రకారం మనం నిలబడతాం. యేసుక్రీస్తు ప్రభువారు పరిశుద్ధాత్మ ద్వారా మనలో నివసిస్తున్నాడు. చాలా జాగ్రత్తగా అర్థగించండి. మనము యేసుక్రీస్తులో జీవిస్తున్నాం. పరిశుద్ధాత్మ ద్వారా క్రీస్తు మనలో నివసిస్తున్నాడు. మనము క్రీస్తులో జీవిస్తూ ఉన్నాం. దీని అర్థం ఏమిటి? ఆయనపై మనకు మంచి నమ్మకం, పరిపూర్ణ నమ్మకం ఉంచుతాం మనం దేవునిలో. ఆయన యందు నిలిచి ఉంటాం అంతే. ఎందుకొరకు మనం ఆయన నమ్మకం ఉంచాలి? మార్గదర్శకం కొరకు, బలం కొరకు మనం దేవునిపై నమ్మకం ఉంచాలి. ఆయనపై ఆధారపడతాం. అంతేకాదు పిల్లరా, ఆయన కోరుకున్నట్లు కూడా జీవిస్తాం. ఎప్పుడైతే ఆయన మనలో నివసిస్తూ ఉంటాడో ఆయన కోరుకున్నట్లుగా మనం జీవిస్తుంటాం. ఇది మన పర్సనల్ లైఫ్లో ఆయనకి మనకి ఉన్నటువంటి సంబంధాన్ని సూచిస్తుంది. యోహాను భక్తుడు అదే ఆలోచన చెప్తున్నాడు. పత్రికలోనే కాదు, అంతకుముందు సువార్తలో కూడా చెప్తాడు. ద్రాక్షవల్లిని నేను, తీగలి మీరు, ఎవరు నా యందు నిలిచి ఉండునో, ఎవరి యందు నా మాటలు నిలిచి ఉండునో అనేటువంటి మాట కూడా మాట్లాడతాడు. అంటే ఎవరైతే ఆయనలో నిలిచి ఉంటారో వాళ్ళకి బోధింపనక్కర్లేదు. మీరు నిలుచున్నారు అనేటువంటి మాట. నాకు వేరుగా ఉండి మీరేమీ చేయలేరు కూడా అంటాడు. సార్, మరి క్రీస్తులో నిలిచి ఉండడం అంటే ఏంటండి అని అనుకోవచ్చు. క్రీస్తులో నిలిచి ఉండటం అంటే యేసు దేవుని కుమారుడని విశ్వసించటం, యేసును ప్రభువుగా, రక్షకుడుగా స్వీకరించటం, దేవుడు ఏది చెబితే అది చేయటం. అంతేకాదు, సువార్తను విశ్వసించటం, దాన్ని కొనసాగించటం. అంతేకాదు, క్రీస్తు దేహమైనటువంటి సంఘములు ఉన్నవి చూసారా, సమాజములు, వాటిని ప్రేమించటం. సంఘములు ప్రేమించటం ఏమిటి? మరి సాతాను ఏమని చెప్తూ ఉంటాడు కొంతమందితో? ఆ సంఘమే పరలోకం వెళ్తుంది, మా సంఘమే పరలోకం వెళ్తుంది. ఇలా విడివిడిగా చేసుకుంటాం కాదు. సంఘం అంటే దేవుని దేహం, దాన్ని ప్రేమించటం. దేవుల్లో నిలిచి ఉన్న వాళ్ళు ఈ పనులు చేస్తారండి. అందుకంటే ఆయన నిలిచి ఉన్న వారికి బోధింపనక్కర్లేదు. ఆయన అభిషిక్తుడు మీలో ఉన్నాడు, నిలిచి ఉన్నాడు. అభిషిక్తుడు మీలో ఉంటే మీరు ఖచ్చితంగా ఈ పని చేస్తారు. ఏమంటే అందరూ నిజాయితీ పరులుగా ఉండటానికి ప్రయత్నిస్తారండి. నిజంగా మంచి జీవితాన్ని గడపటానికి ఏకైక మార్గం ఏదన్నా ఉందంటే ద్రాక్షవల్లికి కొమ్మలు అంటుకట్టబడినట్లుగా మనం ఆయనకి దగ్గరగా ఉండడమే. ఆయనకి దగ్గరగా ఉండడం, ఆ మాట చెప్పాడు. క్రీస్తుకు విడిగా ఉంటే మన ప్రయత్నాలు ఏవి కూడా ఫలించవు. నువ్వు నిలిచి ఉన్నావా? మళ్ళా నీకు ఇంకోటి బోధించాల్సి వస్తుందా? ఏంటి చెడిపోయేవిట్లా అని అంటున్నారు? నిలిచి ఉండుట. మనము యోహాను పత్రికలో వాక్యాన్ని చదువుకున్నాం పిల్లలు. 2వ అధ్యాయాలు చదువుకున్నాం, 3వ అధ్యాయంలో కూడా చెప్తుంటాడు, 4వ అధ్యాయంలో కూడా చెప్తూ ఉంటాడు. ఎవడు నా ఆజ్ఞలు గైకుంటాడో వాడు నా యందు నిలిచి ఉంటాడని చెప్తాడు. ఆయన వాని యందు నిలిచి ఉండను. పరస్పర సంబంధం, మ్యూచువల్ రిలేషన్ ఇది. దేవుడు మనలో ఉంటే మనం ఆయనలో జీవిస్తుంటాం. అలా జరగాలంటే ఆయన ఆజ్ఞలు గైకొనాలి. క్రీస్తు మనలో నివసించినట్లుగా మనము క్రీస్తులో జీవించటం ఎంత గొప్ప విషయం అండి. ముఖ్యమైన ఆజ్ఞలు ఉన్నాయి కదండి. ఓకే, దేవుని ప్రేమిస్తున్నాం, పొరుగువారిని ప్రేమిస్తున్నాం. ఇంకా చెప్పాలంటే నైతికంగా, నీతివంతంగా జీవించాలి. దేవుని ఉనికి మనలో అందరికి కనపడకపోవచ్చు, అది మర్మమైందే కావచ్చు. లేదా కొంతమంది దేవుని ఉనికి ఆత్మీయమైంది కదా అంటారు. నిజమే, దేవుని ఉనికి ఆధ్యాత్మికమైంది, మర్మమైనదే. కానీ మన ప్రవర్తన దేవుని ఉనికిని బయట కనబడేటట్లు చేస్తుంది. నాలో ప్రభు ఉన్నాడు, ఆయన ఉనికి నాలో ఉంది అనేది ఎట్లా మన ప్రవర్తన ద్వారానే. మునుపు కూడా మనం మాట్లాడుకున్నాం. కొంతమంది చదువుతున్న బైబిల్ ఏంటయ్యా అంటే మన జీవితాలే.
మన జీవితాలే బైబిల్గా ఉండాలి. దేవుని ఉనికి మనలో కనపడాలి. మన ప్రవర్తన ఆయన ఉనికిని డిక్లేర్ చేస్తుంది, ధృవీకరిస్తుంది. మన ప్రవర్తన ఆయన ఉనికి ధృవీకరిస్తుంది. ఈ 4వ అధ్యాయంలో కూడా చెప్తున్నటువంటి మాట, యేసు దేవుని కుమారుడని ఎవడు ఒప్పుకున్నాడో వానిలో దేవుడు నిలిచి ఉన్నాడు. వావ్! ఇఫ్ యు యాక్సెప్ట్, నువ్వు అంగీకరిస్తే యేసు దేవుని కుమారుడని, జీసస్ ఈజ్ ద సన్ ఆఫ్ గాడ్, దేవుడు నీలో నిలిచి ఉన్నాడు. అంతేకాదు వాడు దేవుని యందున్నాడు అంటాడు. కొంతమంది నిలబడలేక పడిపోతున్నారు, సరిగా నిలబడలేకపోతున్నారు. ఎలా అంచనా వేస్తున్నాం పిల్లలు? విధేయత చాలా అవసరం. ఇవన్నీ చేయాలంటే విధేయత కలిగిన జీవితం ఉండాలి కదండి. సో విధేయత గల జీవితాన్ని సూచించాలి. మనం దేవునికి వేరుగా ఉండి ఏమీ చేయలేం. నిలబడదాం, సరిగా నిలబడదాం, దేవుని కోసం నిలబడదాం. మనలో ఉన్నటువంటి ప్రభువుని మన ప్రవర్తన ద్వారా చూపిద్దాం, సమాజాన్ని చూపిద్దాం. నైతికంగా నీతివంతమైనటువంటి జీవితం జీవిస్తూ ప్రభు రాకడ కొరకై సిద్ధపడుదుముగాక. ఆమేన్. ప్లీజ్ ఆల్ క్లోజ్ యువర్ ఐస్. ఐ విల్ ప్రే ఫర్ యూ. దయగలిగిన ప్రభువానికి స్తోత్రాలు. ద్రాక్షవల్లిగా మిమ్మల్ని మీరు పోల్చారయ్యా. నీకు వేరుగా ఉండి మేమేది చేయలేం. మీ అభిషేకం మాలో ఉన్నప్పుడు ఎవరు బోధించక్కర్లేదంటున్నావు తండ్రి. మీరు మాలో నివసించండి, మేము మీలో జీవిస్తామని ఆ పరస్పర సంబంధం ఎవరైతే కోరుకున్నారో తండ్రి, అటు వారిని ఆశీర్వదించమని ప్రభుని క్రీస్తునామన ప్రార్థించి స్తుతిస్తున్నాను పరమ తండ్రి. ఆమేన్. గ్లోరీ టు గాడ్. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. మే గాడ్ బ్లెస్ యూ ఆల్.